Hey, good morning. How are you? Are you excited? Okay. Today we are going to discuss about fractions. In these fractions, ఏం తెలుసుకుంటామంటే మీనింగ్ ప్రాక్టికల్గా మన మీనింగ్ ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దేన్ని అంటాం, అలాగే సమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఎలా కడతాం, అలాగే ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఇంటిజర్ కాకుండా ఫ్రాక్షన్ ఉంటే అప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా సింప్లిఫై చేస్తాం అనే దాని గురించి మనం ఈరోజు మన టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ మాస్టర్. ఎవరు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్. మీ మాస్టరు, మీ టీచరు చెప్పిన దాంట్లో ఏదైనా మీకు డౌట్ ఉన్నా, బుక్లో ఏదైనా డౌట్ ఉన్నా దాన్ని మీతో డిస్కస్ చేస్తాను. మీకు ఏ డౌట్ వస్తుందో నేను ముందుగానే ఊహించి దాని గురించి మీరు కనుక నాకు మెసేజ్ పెట్టలేని పరిస్థితుల్లో కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీ ప్లేస్లో ఉంటే ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ దెన్ మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది కూడా నేను క్లారిఫై చేస్తాను. ఐ హావ్ యువర్ ఫ్రెండ్. సో ఐ విష్ యూ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. రైట్. మీనింగ్ ఇన్ ప్రాక్టికాలిటీ. ఫ్రాక్షన్ అంటే ఏంటి మీరు వినే ఉంటారు కదా చాలాసార్లు. ఫ్రాక్షన్ అని ఎప్పుడు వాడుతూ ఉంటారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, అరే అది ఎంతో సేపట్లో జరిగిపోలేదురా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. ఏం చెప్తారు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. అంటే ఏంటి? అక్కడే ఉంది ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇక నువ్వు చెప్పు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఏంటి? అంటే సెకండ్ కంటే కూడా తక్కువ. మన తెలుసు 365 డేస్ 1 ఇయర్లో ఉంటాయని, 31 or 30 డేస్ 1 మంత్లో ఉంటుందని, ఇయర్కి 12 మంత్స్ ఉంటాయని, రైట్. అలాగే డేలో 24 అవర్స్ ఉంటాయని, 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయని, 60 మినిట్స్లో 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయని తెలుసు. దెన్ వాట్ ఈస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఏంటి? చూడండి, 365 డేస్ కంటే కూడా 30 డేస్ ఉంది. 1 మంత్ తక్కువ. 1 మంత్ కంటే కూడా 1 డే తక్కువ. 1 డే కంటే కూడా 1 మినిట్ తక్కువ. 1 మినిట్ కంటే కూడా 1 సెకండ్ తక్కువ. 1 సెకండ్ కంటే తక్కువ. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. 1 సెకండ్ కంటే తక్కువ, రైట్. సో అంటే ఏంటంటే సెకండ్లో కూడా, ఒక సెకండ్లో కూడా తక్కువ పార్టు, రైట్. హాఫ్ సెకండ్ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి దాన్ని? హాఫ్ సెకండ్ ఎలా చూపిస్తాం? తెలుసు మనకి. హాఫ్ సెకండ్ ఇంతేనా రాసేది? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీరు థియరిటికల్గా ఆల్రెడీ ముందు క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. హాఫ్ సెకండ్ వినే ఉంటారు కదా, రైట్. అంటే ఏంటి? ఒక సెకండ్ని 2 పార్ట్స్ చేస్తే, ఒక సెకండ్ని 2 పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ అంటే సగం పార్ట్. 2 పార్ట్స్ కలిపితే ఇట్లా ఒక పార్ట్ 2 పార్ట్ కింద చేసాం. ఒక సెకండ్ని 2 పార్ట్ల కింద చేసాం. ఈ 2 కలిపితే ఏమవుద్ది? ఫుల్ సెకండ్ అవుతుంది. ఫుల్ అవుతుంది. 2 కలిపితే ఫుల్ అవుతుంది. 2 విడిగా ఉంటే ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకుందాం. దీని కాసేపు యాపిల్ అనుకోండి. ఒక యాపిల్ తీసుకుందాం. ఈ యాపిల్ ఇద్దరు తినాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇలా అయినా కట్ చేస్తాం, లేదంటే ఇలా అడ్డంగా కట్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుద్ది? ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. అంటే ఏంటి మీనింగు? హాఫ్ అంటే ఏంటి మీనింగు? ఒక ఐటమ్ని, ఒక వస్తువుని లేదా ఒక కాయని 2 సమాన భాగాలు చేసి దాంట్లో ఒక భాగమే తీసుకుంటే ఈ పార్టే మన ఫ్రెండ్కి ఇచ్చాం, ఈ పార్ట్ మనం తింటున్నాం. సో
ఈ ఒక్క పార్ట్ని ఏమంటాము హాఫ్ పార్ట్ అంటాం. ఈ ఒక్క పార్ట్ని ఏమంటాం హాఫ్ పార్ట్ అంటాం. నీకో సగం నాకో సగం అంటాం మనం. అంటే ఏంటి మీనింగ్? సగం అంటే 1/2 అని చూపిస్తున్నాం ఫ్రాక్షన్స్లో, డెసిమల్ అయితే 0.5 అని చూపిస్తాం. దీని నుంచి ఇది ఎలా వచ్చిందో చెప్తాను మీకు నేను. ఓకే, లేదా దీని నుంచి ఇది ఎలా వచ్చిందో కూడా మనం చేయొచ్చు. మీకు ఏంటంటే ఏ రకంగా చూసినా కానీ డౌట్ క్లారిఫై అయిపోవాలి. ఇంకా స్టిల్ నేను చెప్పిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఏ వస్తువు అయినా సరే 2 పార్ట్లు చేసి ఒక పార్ట్ తీసుకుంటే అది హాఫ్ అంటాం, రైట్? లేదు, నేను ఇక్కడ రాస్తున్నా. మళ్ళీ ఒక జాంకాయ తీసుకుందాం. ఇది ఒక జాంకాయ అనుకుందాం. జాంకాయ అలాగే గీయాలా, రైట్? ఇది ఒక జాంకాయ అనుకుందాం. దీన్ని 4 సమాన భాగాలు చేసాం. ఎన్ని భాగాలు చేసాం? ఎన్ని పార్ట్స్ చేసామో అది డినామినేటర్లో ఉండాలి. ఈ డినామినేటర్ న్యూమరేటర్ గురించి నేను మాట్లాడలేదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఏదైతే డివైడ్ బైకి కింద ఉందో దాన్ని డినామినేటర్ అంటాం, ఏదైతే దానికి పైన ఉందో దాన్ని న్యూమరేటర్ అంటాం, రైట్? న్యూమరేటర్ ఎక్కువ ఉండాలా, డినామినేటర్ ఎక్కువ ఉండాలి, ఈ కండిషన్స్ ఏమున్నాయంటే ఏమి లేవు ఫ్రాక్షన్స్లో. బట్ ఎక్కువ ఉన్నా తక్కువ, ఎక్కువ తక్కువ ఉంటే ఏమంటారో అది కూడా చెప్తాను నేను, రైట్? ఇక్కడ 1 2 3 4 పార్ట్స్ చేసాం. ఈ 4 పార్ట్స్లో ఒక పార్ట్ మన ఫ్రెండ్కి ఇచ్చాం లేదా మన సిస్టర్కి ఇచ్చాం. అప్పుడు దీన్ని ఏమంటాం? 1/4 అంటాం. ఈ ఇచ్చిన పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని 1/4 అంటాం. ఎందుకంటాం? మొత్తం 4 భాగాలు చేసాం, ఒక భాగమే ఇచ్చాం, 1/4 ఇచ్చాం. మనకి 1/4 హాఫ్ అంటే మనకి ప్రాక్టికల్గా అంటే మనం వాడుక భాషలో తెలుసు, కానీ మనం మాట్లాడుకునేప్పుడు తెలుసు, కానీ అది ఎలా వచ్చింది మీనింగ్ అనేది తెలియకపోవచ్చు మీలో కొంతమందికి. మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇవ్వగా మిగిలిపోయింది. ఇక్కడ ఇవ్వగా మిగిలిపోయింది ఎన్నో ఉన్నాయి చూడండి, 3 పార్ట్స్ మిగిలినాయి. మొత్తం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 3 పార్ట్స్లో 4 పార్ట్స్లో 3 పార్ట్స్ మిగిలిపోయింది. ఇది మన ఫ్రెండ్కి ఇచ్చేసాము, ఇది మన దగ్గర ఉన్నది, అవునా కదా? సో అలాగే ఒకవేళ మనం 2 పార్ట్స్ ఇచ్చేసాం అనుకోండి, 2 పార్ట్స్ ఇది కూడా ఇచ్చేసాం. అప్పుడు ఎలా రాసుకోవాలి? ఈ షేడెడ్ పార్ట్ రాయాలంటే 2/4, టోటల్ పార్ట్స్ 4, దాంట్లో 2 ఇచ్చేసాం. ఏదో మన దగ్గర 2 ఉన్నాయన్నా కానీ అదే ఆన్సర్, 2/4. ఈ 2/4 ఏమైనా రాసుకోవచ్చు ఇంకా సింపుల్గా. 1 time 2 gets cancelled, 1 time ఇక్కడ 2 times అంటే 1/2 అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? 1/2 అంటే ఏంటి? హాఫ్. 2/4 ఇచ్చామంటే హాఫ్ ఇచ్చామని మీనింగ్. ఇక్కడ 2/4 అంటే 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఇచ్చేసామంటే సగం ఇచ్చినట్టే కదా. దాన్ని ఇలా సాల్వ్ చేస్తూ వస్తుంది. మనకి తెలుస్తుంది, మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం, బట్ ఇది ప్రాక్టికల్గా ఇది మ్యాథమెటికల్గా అవుతుందని చెప్పి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఫ్రెండ్, రైట్? సో ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను నేను, హాఫ్ 0.5 ఎలా అయింది? 1/2 అని రాస్తే ఏమొస్తుంది? 2 1లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. అవ్వనప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటే 0 పాయింట్ అని పెట్టుకోవాలి. 2 ఇప్పుడు 10లో 5 టైమ్స్ పోతుంది. సో ఇది 0.5 అయింది. హాఫ్ అని రాసిన 0.5 అని రాసిన ఒకటే. ఇదేం ఫ్రాక్షన్ రూపంలో ఉంది, ఇదేం డెసిమల్ రూపంలో ఉంది. ఓకే, లేదు 0.5 అని రాసాం. దీన్ని ఫ్రాక్షన్లో తీసుకెళ్ళాలంటే 0.5 డివైడ్ బై ఎంత ఉన్నట్టు? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అని చెప్పాను. నెంబర్ సిస్టంలో మనం మాట్లాడుకున్నాం, కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. డివైడ్ బై 1 అన్నట్టు. న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయండి. 10 0.5 into 10 అంటే 50. ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత రైట్ సైడ్ లెక్కేసుకుని వస్తే డెసిమల్, ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ పెడితే 0 తర్వాత పెట్టాలి,
రైట్ సైడ్ నుంచే లెక్కేయాలి. రైట్, 1 into 10 10. ఎంత అయింది? 5/10. ఈ 5లో 5 ఒకసారి, 10లో 5 2 times పోతుంది, కామన్గా పోయేది. ఫిఫ్త్ టేబుల్ మాట్లాడాలి మనం. రైట్, 1/2. సో ఇప్పుడు రాయొచ్చా? 0.5ని మళ్ళీ 1/2 అని రాసుకోవచ్చు. దీని నుంచి ఇదే రాయొచ్చు, దీని నుంచి ఇదైనా రాయొచ్చు. రెండు కూడా చూపించే పద్ధతులు ఒకటి వేరు వేరు, కానీ దాని యొక్క వాల్యూ ఒకటే. రైట్, ఇంకోటి చూద్దాం. ఇలా ఏదో ఒక పార్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏదైనా అనుకోండి. రైట్, ఒక ఐటమ్ ఉంది, చెక్క ఐటమ్ అనుకోండి. పోనీ దీన్ని ఇలా సమానంగా కట్ చేసాం. నేను గీసాను సమానంగా రాకపోవచ్చు, బట్ సమానం అనుకుందాం. ఎన్ని పార్ట్లు అయింది? 1 2 3 4 5 6 7 7 పార్ట్స్ అయింది. సో దీన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఏం చేయాలి? /7 రాసుకోవాలి ఫస్ట్. ఈ 7లో మనం ఇచ్చినవి అడుగుతున్నాడా లేదంటే మన దగ్గర ఉన్నాయి అడుగుతున్నాడా చూసుకుని అది న్యూమరేటర్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 పార్ట్స్, 5th పార్ట్ 4th పార్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. 2 పార్ట్స్ ఇచ్చేసాం అంటే 2 ఇక్కడ రాయాలి. మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5 5 మిగిలినాయి అవుట్ ఆఫ్ 7. అవుట్ ఆఫ్ అనేది కూడా వాడే ఉంటారు ఎక్కడైనా సరే. అవుట్ ఆఫ్ 7. 5/7 ఏమో మన దగ్గర ఉన్నాయి, 2/7 అవతల వాళ్ళకి ఇచ్చేసాం. మళ్ళీ ఇక్కడ మ్యాజిక్ చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఫుల్ రావాలి, ఫ్రాక్షన్ రాకూడదు. మళ్ళీ ఇవి మనం ఇచ్చేసినవి, ఇవి మన దగ్గర ఉన్న ఇచ్చేగా మిగిలినవి. సో ఇవ్వకముందు నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటే ఈ రెండు యాడ్ చేయాలి. అవతల వాళ్ళకి ఇవ్వకముందు మన దగ్గర ఎంత ఉన్నాయి? 2/7 ప్లస్ 5/7. ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి రెండు చోట్ల కూడా ఎల్సిఎం 7 అవుతుంది. రైట్, 7లో 1 టైమ్ 1 into 2 2 ప్లస్ 7లో 1 టైమ్ 1 into 5 5 ఈజ్ ఈక్వల్ టు 2 + 5 7/7. అంటే 7/7 అంటే 1. చూడండి, ఇక్కడ పార్ట్స్గా విడగొట్టాం, ఇక్కడ పార్ట్స్ని కలిపేసాం. పార్ట్స్ మొత్తాన్ని, ఇచ్చిన పార్ట్స్ని మన దగ్గర ఉన్న పార్ట్స్ని మొత్తం కలిపితే ఎంత అయింది? 1 ఫుల్ వాల్యూ అయింది, నో ఫ్రాక్షన్. సో ఇట్లాంటివి మనకి ఏదైనా తెలిసినప్పుడు మనకి ఎక్సైట్మెంట్ జరుగుతుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. సో మీలో ఆ క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేయడం కోసం నేను ఈ బేసిక్స్ చెప్తున్నాను అనమాట. రైట్, సో ఇవి వస్తేనే మనం ఏ క్లాస్లో అయినా కానీ ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం. ఈ బేసిక్ తెలియకుండా పెద్ద పెద్ద సబ్స్ చేసేద్దామంటే మనం మధ్యలో ఎక్కడ స్టక్ అయిపోతాం. ఓకే, అర్థమైంది కదా? ఫ్రాక్షన్ అంటే ఏంటో, ఫ్రాక్షన్ ఎందుకు రాస్తారో మనకి తెలుసు. 2 యాపిల్స్ అంటే ఏంటో, 3 యాపిల్స్ అంటే ఏంటో, 10 యాపిల్స్ అంటే ఏంటో. బట్ 2.5 అంటే 2.5 అంటే 2 యాపిల్స్ ప్లస్ సగం యాపిల్, అంతే కదా? సో దీన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీంట్లో 2 ఇంటిజర్ ఉంది అంటే ఫుల్ వాల్యూ ఉంది, ప్లస్ హాఫ్ వాల్యూ ఉంది అంటే ఫ్రాక్షన్ ఉంది. దీన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ లెస్గా ఉండాలి డినామినేటర్ కంటే. డినామినేటర్ పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడండి, నేను కొన్ని ఫ్రాక్షన్స్ రాస్తాను. 1/2, 2/3, 5/6, 6/5, ఓకే, 7/5 ఇలా రాదు. వీటిలో చూడండి, 1 న్యూమరేటర్లో ఉంది, 2 డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్ అంటే న్యూమరేటర్ తక్కువ, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ అంటే న్యూమరేటర్ తక్కువ, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ అంతే, 6 కంటే 5 తక్కువ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్.
ఇక్కడ 5 కంటే 6 తక్కువ ఎక్కువ ఎక్కువ, కానీ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. మరి ఏమంటాం దాన్ని? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మీరు ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్ అయితే కనుక ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకు దీన్ని ప్రాపర్ అన్నారు? వై? ఇక్కడ మిక్స్డ్ ఎందుకు అన్నారు? దాంట్లో ఒక ఇంటిజర్ ఉంది, ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ అన్నారు. హోల్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇక్కడ ఇది ఎందుకు ప్రాపర్ అన్నారు, ఇవి ఎందుకు ఇంప్రాపర్ అన్నారు? ఇక్కడ కూడా చూడండి 5 కంటే 7 ఎక్కువ. సో ఈ రెండు కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఏదో మనం డ్రాయింగ్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉందా అంటారు, దానికి ఇంకో మాట ప్రాపర్ అని కూడా వాడచ్చు. లేదు ఇంపర్ఫెక్ట్గా ఉంది, ఇంప్రాపర్గా ఉంది. ప్రాపర్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్. మ్యాథమెటిక్స్లో మనం ప్రాపర్ అంటాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అంటాం. ఓకే, ప్రాపర్ ఎందుకు అన్నారు అంటే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, ఫ్రాక్షన్ అంటే ఏమనుకున్నాం? ఫ్రాక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి న్యూమరేటరు, ఇంకొకటి డినామినేటర్. సో ఒక కాయని 4 భాగాలు చేసి 1 పార్ట్ తీసుకుంటే దాన్ని 1/4 అంటాం. ఎందుకని 4 పార్ట్స్ చేసాం, ఒక భాగమే మనం తీసుకుంటాం. సో 1/4 అంటాం. అంటే ఇది ఫుల్ ఐటెంలో ఒక ఫ్రాక్షన్, ఫుల్ ఐటెంలో ఒక పార్ట్. అవునా కదా? అలా కాకుండా ఇప్పుడు 5/4 అని రాశాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? 5/4 అంటే 4 పార్ట్స్లో 5 పార్ట్స్ తీసుకోవాలి. ఇది కన్ఫ్యూజన్ ఉంది కదా? ఎలా ఉంది? ఉన్నదే 4 పార్ట్స్, 5 పార్ట్స్ తీసుకోమంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దీని మీనింగ్ చెప్తాను నేను, బట్ ఇది కొంచెం ఆక్వర్డ్గా ఉంది వినడానికి. మొత్తం ఉన్నవే 4 పార్ట్లు అయితే 5 పార్ట్లు తీసుకోవడం ఏంటి? సో అందుకనే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నారు. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే మీకు చిన్నప్పుడు చెప్పే ఉంటారు, బట్ మీరు ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఆలోచించాలి. న్యూమరేటర్లో ఎక్కువ ఉండి డినామినేటర్లో తక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నారు. wherever numerator is more than denominator, it is improper fraction. Wherever numerator is less than denominator, it is a proper fraction. అది మనకు తెలుసు. ఎందుకనంటే చూడండి, ఇక్కడ 5లో 4 మనం 5ని 4తో డివైడ్ చేసాం అనుకోండి, 1 టైం పోతుంది. 1 4 4, 5 నుంచి 4 పోతే 1 రిమైండర్ మిగులుతుంది. దీన్ని ఎలా చూపిస్తాం ఫ్రాక్షన్స్లో? 1 ఇక్కడ ఉన్న 1 అటువంటి పూర్ణ సంఖ్య ఆర్ హోల్ నెంబర్ ఆర్ ఇంటిజర్. ఓకే, 1 రిమైండర్ని న్యూమరేటర్లో చూపించి మనం ఏదైతే డివైడ్ చేసామో డివైజర్ని డినామినేటర్లో చూపిస్తాం. 1 1/4 అని రాస్తాం. 1 1/4 ఏంటిది? 5/4 అంటే ఇలా రాస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్లో. అంటే ఇక్కడ చూడండి, 1 మనం చేసింది ఒక కాయని 4 పార్ట్లు, 4 పార్ట్లో ఒక పార్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాడు 1/4 అంటే ఇది ప్లస్ 1 అంటే ఫుల్ కాయ. ఫ్రూట్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్రూట్ ఒకటి, రెండో ఫ్రూట్లో కొంత పార్ట్ 1/4 పార్ట్. అందుకనే 5/4 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నారు. ఇది ప్రాపర్గా లేదు, ఇది ఫ్రాక్షన్, ఫుల్ ఫ్రాక్షన్ కాదు. ఇది ఫుల్ ఫ్రాక్షన్ ఎలా ఉండాలి? అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏమైంది? ఫుల్ ఒక ఐటెం తీసుకుంటున్నాం, దాంతోపాటుగా అదే ఐటెం సంబంధించినటువంటి ఇంకో ఐటెంలో, ఇంకొక వేరే ఐటెంలో ఒక పార్ట్ తీసుకుంటున్నాం మనం. కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నారు. ఇది ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఉంది, దీంట్లో కొంత పార్ట్ తీసుకున్నాం కాబట్టి. ఇది ఫ్రాక్షన్గా ఉంది, ఫుల్ కదా, అందుకనే ఇలా ఉన్నదాన్ని ఇంప్రాపర్
ఫ్రాక్షన్ అన్నారు. దీంట్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కంపల్సరీ ఒక ఇంటిజర్ ఉంటుంది, ఆర్ హోల్ నెంబర్ ఉంటుంది, అలాగే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ 1/4 ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1 + 1/4, 1 + 1/4. దీన్ని ఎల్సిఎం చేసి మళ్ళీ సింప్లిఫై చేస్తే 5/4 అనే వస్తుంది. ఓకే, మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ప్రాపర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గాను మార్చారా? ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చారా? మార్చలేదా? ఏం మార్చారు మరి? ఎస్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ గాను మార్చారా? ఏం చేశారు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 20/3 అని ఉందనుకోండి, 3 20లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6 అని రాసి ఇక్కడ ఫ్రాక్షన్ రాయాలి. ఏం రాయాలి? డినామినేటర్ ఏముందో అది రాయాలి. 6 20లో ఎన్నిసార్లు పోయింది? సారీ, 3 20లో 6 టైమ్స్ పోయింది కాబట్టి 6 రాసాం. 3 6 are 18. 18 పోతే 20లో ఏం మిగిలింది? 2. ఆ 2 ఇక్కడ రాయాలి. 2/3, 3 పార్ట్స్ లో 2 పార్ట్స్ ప్లస్ 6 ఫుల్ పార్ట్స్, ఫుల్ ఐటమ్. కాయ అయితే కాయ, ఫ్రూట్ అయితే ఫ్రూట్, వస్తువు అయితే వస్తువు, ఏదైనా సరే 6 2/3 అని రాస్తాం. మళ్ళీ దీన్ని, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, దీన్ని మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి? 6 3s are 18 ప్లస్ 2 చేయాలి. పైన ఏదైతే ఉందో దాన్ని ప్లస్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, దీన్ని ప్లస్ చేయాలి. 6 3s are 18 ప్లస్ 2 20 డివైడ్ బై డినామినేటర్ ఏముంది? 3. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవడం. ఇక్కడ చేసింది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చుకోవడం. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏమైనా మార్చొచ్చా అంటే మార్చడానికి లేదు, అది ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది. మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో తీసుకొచ్చినప్పుడు వచ్చే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ఫ్రాక్షన్ లోనే ఉంటుంది. ఇది స్టిల్ ఇంకా ఇంప్రాపర్ లో ఉందంటే మన ఆన్సర్ రాంగ్ అని అర్థం. న్యూమరేటర్ తక్కువ ఉండాలి, డినామినేటర్ ఎక్కువ ఉండాలి, అప్పుడే అది ప్రాపర్ ఫ్రాక్షన్ కింద వచ్చినట్టు. ఇప్పుడు ఏమేమి చూసాం? మీనింగ్ ఏంటో చూసాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూసాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూసాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూసాం. ఇది చూడటమే కాదు, మీ క్లాసుల్లో కనుక సమ్స్ ఉంటే అవి కూడా చేసి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రైట్, ఇప్పుడు సమ్, ఫ్రాక్షన్స్ యొక్క సమ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లస్ 3/4 ప్లస్ 1/3 ఇలా ఉందనుకోండి. ఈ ఫ్రాక్షన్స్ మొత్తం ఏం చేయమంటున్నాడు? ఎడిషన్ చేయమంటున్నాడు. ఎడిషన్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఈ డినామినేటర్ ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. 3 4 3. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఇలా ఒక బ్రాకెట్ వేసి ఎల్ షేప్లో ఇక్కడ ఏ నెంబర్ అయితే ఫ్యాక్టర్ పోతుందో దాన్ని ఇక్కడ పక్కన చెవిలో వేసుకుంటాం. 3లో 1 టైం పోతుంది, 3 4లో పోదు కాబట్టి 4 అనే రాయాలి. మళ్ళీ అక్కడ ఫ్రాక్షన్ రాయకూడదు, పాయింట్లే రాయకూడదు. ఏదైతే ఉందో అది యాస్టేజ్గా రాయాలి. పోతే ఎన్నిసార్లు పోతే అది రాయాలి డివైడ్ చేస్తే. ఓకే, సో ఇక్కడ ఇంకా కామన్గా పోయేది 1 తప్పితే ఏమీ లేదు కాబట్టి 1 తప్పితే ఏమీ లేదు వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3 × 1 × 4 × E1. That is equal to 3 1s are 3, 3 4s are 12, 12 1s are 12. ఇక్కడ ఎల్సిఎం 12 వచ్చింది. ఇలా పెద్ద గీత తీసుకుని డివైడ్ బైలో 12 రాసుకోవాలి డినామినేటర్లో. ఈ 12లో ఈ 3 ఎన్నిసార్లు పోతుందో చూడాలి. ఎన్నిసార్లు పోతుంది? 3 4s are 12 కాబట్టి 4 టైమ్స్ పోయింది. 4 × 2, 4 × 2 అంటే 8. ఓకే, ప్లస్ ఇక్కడ 4 12లో 3 టైమ్స్ పోతుంది. 3 × 3 9 ప్లస్ 3 12లో 4 టైమ్స్ పోతుంది. 4 × 1 4. దట్ ఈస్ ఈక్వల్ టు 8 + 9 17 + 4 21/12.
21/12. ఇది ఇలా ఉంచిన ఆన్సర్ కరెక్టే. దీన్ని ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఇవ్వండి అంటే కనుక రైట్ సాల్వ్ దిస్ సమ్మేషన్ ఇన్ అండ్ షో ఇన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే కనుక ఇలా చేయాలి. 12 21లో 1 టైం పోతుంది కాబట్టి 1, రిమైండర్ 9 కాబట్టి న్యూమరేటర్లో రిమైండర్ 9, డినామినేటర్లో 12 యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. 1 9/12. ఇది కూడా ఆన్సర్ కరెక్టే. ఇలా రాసినా కరెక్ట్. మీరు ఇంకా ఆల్రెడీ పెద్ద క్లాసులో ఉన్నాం, ఇంకా సింపుల్గా చేయాలి అంటే మాత్రం చాలా ఉంటాయి. బట్ మీకు బేసిక్ నాలెడ్జ్ కావాలి. మీరు చాలా వీడియోస్ చూసుంటారు, ట్రిక్, సింపుల్ ట్రిక్, 5 minutes 2 minutes 3 minutes అని నేర్చుకోండి, తప్పేం లేదు, చూడండి వాటిని. బట్ దానికంటే ముందు, ట్రిక్ కంటే ముందు అసలు బేస్ ఏంటి, ఇది ఎలా జరిగింది, ఎలా చేస్తారు. ట్రిక్ ఏమి అబ్నార్మల్గా వచ్చేసారు, ఎక్కడి నుంచో వచ్చేసారు, బేస్ నుంచే తీస్తారు ఆ ట్రిక్ కూడా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, కాదంటలేదు. బట్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా కనుక ట్రిక్ నేర్చుకుంటే మనకి ఒక్కొక్కసారి ఆన్సర్ రాంగ్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ అనేది మైండ్లో ఉండాలి, ట్రిక్ అనేది పేపర్ మీద చేయాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇదే సొల్యూషన్ని 2/3 ఉంది కదా, ఇక్కడ మనకు తెలుస్తుంది 12 LCM అని చెప్పి. సో 12 అన్నిటి కూడా డినామినేటర్ 12 వచ్చేటట్టుగా న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటా ఈజీగా. సింపుల్గా అయిపోతుంది చూడండి. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 8/12 అవుతుంది. ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ 9/12 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4/12 అవుతుంది. ఎందుకు చేసినట్లా, ఇక్కడ 4తోనూ ఇక్కడ 3తోనూ ఎందుకు చేసాం, ఇక్కడ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తాం, ఇక్కడ నెంబర్తో వీటిని మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే అన్నిటికీ డినామినేటర్ 12 రావాలి. సో 12 కామన్గా వచ్చినప్పుడు ఈ పైన అన్ని 12 కాబట్టి పైన కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. 21/12. ఓకే, ఎల్సిఎం కట్టడం ఇదంతా ఉండదు. డినామినేటర్లో ఉన్నటువంటి 2 నెంబర్లు ఒకటే ఉంటాయి డినామినేటర్లో. సో ఈ నెంబర్ని దీంతోనూ ఈ నెంబర్ని దీంతోనూ మనం మల్టిప్లై చేస్తే ఓకే రైట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. 12/5 ప్లస్ 6/2 రాద్దాం, 6/2 లేదంటే 16/7. 16/7. 12/5 ప్లస్ 16/7. ఈ రెండు ఫ్రాక్షన్ ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సాల్వ్ చేయమన్నప్పుడు ఏదైనా ఒకటే, పద్ధతి ఒకటే. యాడ్ చేయమన్నప్పుడు ఇక్కడ 5 7s are 35. 5 7s are 35. సో 35 LCM అవుతుంది. ఎందుకంటే ఈ 5 7 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వీటిల్లో ఇంకా కామన్గా పోయి లేవు కాబట్టి. సో 35లో 5 7 times 7 12s are 84 ప్లస్ 7 5 times పోతుంది 35లో, 5 16s are 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 84 ప్లస్ 80 ఎంతైంది, 164/35. రైట్. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టుకోవాలంటే 4 times పోతుంది 35, అది 140, ఇంకా 24 రిమైండర్ మిగులుతుంది 24/35. ఇవన్నీ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చాయి. మీరు టక్కగా చేస్తారు, మాకు రావు కదా, మేము ఎలా చేయాలి. టేబుల్స్ కనుక నేర్చుకుంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. అయితే దీన్ని ఇంకా సింపుల్గా చేయడానికి చెప్తాను చూడండి. ఒకటి 12/5 ప్లస్ 16/7. దీన్ని లాస్ట్లో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం కాకుండా ముందుగానే మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవచ్చు. ఎలా, 12/5 అంటే 2 times పోతుంది, 2/5 వస్తుంది. 12/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకుంటే 2/5 ప్లస్ ఇక్కడ 2 times పోతుంది, అగైన్ 2/5 వస్తుంది, 2/7 వస్తుంది. 2 7s are 14 పోతే ఇంకా 2 మిగిలింది కాబట్టి 2/7. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ హోల్ నెంబర్స్ని, హోల్ పార్ట్ కదా ఇది, ఫుల్ పార్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో రాసుకోవచ్చు 2 + 2/5
ప్లస్ 2 ప్లస్ 2/7 అని రాసుకోవచ్చు. ఏది మీకు సింప్లిఫికేషన్లో కావాలంటే, ఈజీ ట్రిక్లో కావాలంటే. బట్ మీరు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ అడిగినప్పుడు ఇలా ఎల్సిఎం కట్టే చేయాలి. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏంది 2 ప్లస్ 2 4 ప్లస్ 2/5 2/7కి ఎల్సిఎం కడితే 35 5లో 7 టైమ్స్ పోతుంది. 7 2s are 14. ఈ టేబుల్ ఈజీ కదా. ఇందులో మనం లెక్కేసిన టేబుల్ కంటే కూడా 16 టేబుల్ 12 టేబుల్ కంటే కూడా ఈ టేబుల్ 2లు 7లు 5లు ఈజీ కదా. అందుకే ఇలా చేసుకోవచ్చు. రైట్, ప్లస్ 7 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 2s are 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 24/35. దీని మిక్సింగ్ ఫ్రాక్షన్లో ఇలా రాసుకోవచ్చు. ఇందాక విడగొట్టాం, ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం. ఇందాక విడగొట్టాం మిక్సింగ్ ఫ్రాక్షన్ని, ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. 4 24/35. రైట్, ఆన్సర్ అదే వచ్చిందా? ఆన్సర్ ఏమైనా మారిందా? అలా చేసినా కానీ ఆన్సర్ మారకూడదు. అంటే బేసిక్ ప్రిన్సిపల్ అనేది మారకూడదు. మనం ఈజీ ట్రిక్ కదా అని చెప్పి ఏదో ట్రిక్ గుర్తుంచుకుందాం అని చెప్పి మిస్ అయితే కనుక ఆన్సరే రాంగ్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు 7th 8th 9th 10th వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం. ఏంటది? ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే 2/3 అని ఉంది, డివైడ్ బై 4. ఇదంతా న్యూమరేటర్ 2/3 అనేది, ఇది డినామినేటర్. ఈ టైంలో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? లేదు, ఇలా ఉంది 2/3/4. న్యూమరేటర్లో ఇంటిజరే ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఇక్కడ డినామినేటర్లో హోల్ నెంబర్ ఉంది, అది ఇంటిజర్ ఉంది. న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఇది ఎలా సింప్లిఫై చేయాలి, ఇది ఎలా సింప్లిఫై చేయాలి? దానికంటే ముందు ఒక స్టెప్ నేర్చుకుందాం. ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ 1/2 ఆఫ్ 3/4 అని చేయాలి. 1/2 ఆఫ్ 3/4 ఏంటిది అంటే మీనింగ్ ఏంటి? హాఫ్ ఆఫ్ 3/4 అని. హాఫ్ ఆఫ్ 4 అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అప్పుడు 1/2 ఇంటూ 4. 2 4లో 2 డేస్ పోతుంది. 1 ఇంటూ 2 2. ఆన్సర్ వచ్చింది దీనికి. హాఫ్ ఆఫ్ 4 అంటే 4లో సగం ఎంత? 2 కదా. దీనికి మనం చేయక్కర్లా, మనకు తెలుసు. పెద్ద పెద్ద సమ్స్ అయితే మనం చేయాలి, పెద్ద పెద్ద నెంబర్స్ అయితే. ఇది 4 కాబట్టి మనకి ఈజీగా చెప్పచ్చు 2 అని. ఇక్కడ మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసిన 2నే వచ్చింది, సాల్వ్ చేసిన సరే. రైట్, అలాగే మరి ఇక్కడ 1/2 ఆఫ్ 3/4 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 1/2 ఇంటూ 3/4. హాఫ్ ఉన్న సరే, లేదా బ్రాకెట్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే. హాఫ్ బ్రాకెట్ ఓపెన్ 3/4 బ్రాకెట్ క్లోజ్. దీన్ని కూడా 1/2 ఆఫ్ 3/4 అనే చదువుతాం. ఇప్పుడు బ్రాకెట్స్లో చూపిస్తాం, ఇక్కడ హాఫ్ అని రాసాం అక్షరాలు, సెంటెన్స్ స్టేట్మెంట్ వైజ్గా. ఓకే, హాఫ్ ఇంటూ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. చిన్న కాస్త నేర్చుకున్నాను, మళ్ళీ చెప్పక్కర్లా నేను. అంతేగాని ఈ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయకూడదు. ఓన్లీ న్యూమరేటర్స్ డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 3 3 బై 2 ఇంటూ 4 8. అంటే హాఫ్ ఆఫ్ 3/4. 1/2 ఆఫ్ 3/4 అంటే ఎంత వచ్చింది? 3/8 అని వచ్చింది. ఓకే, ఇలా మీరు 4-5 ప్రాబ్లమ్స్ చేసుకోండి. పేపర్ తీసుకుని మీ ఇష్టం వచ్చిన ఫ్రాక్షన్స్ వేసుకుని చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది, మీకు నా గుర్తుంటుంది. ఓకే, ఇది వీడియో ఎక్కువైపోతుంది కాబట్టి లెంత్ నేను అవన్నీ చేయట్లేదు. మీకు బేసిక్ నాలెడ్జ్, న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సింప్లిఫై చేయాలని వచ్చే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మేజర్ టాపిక్. మీ టీచరు ఆర్ మీ మాస్టరు ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ 4 పైకి వెళ్ళిపోతుందని చెప్పుంటారు, ఇలా రాసుంటారు. 2 ఇంటూ 4/3. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి
ఈ డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది అని చెప్పుంటారు. కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇది ఎలా వచ్చిందో ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటారు. మీరు ఆ టైంలో నిద్రపోయి ఉంటారు, లేదా పక్క పడితే చాక్లెట్ తీసుకుని తింటూ ఉంటారు, రైట్? సో మీకు అప్పుడు అర్థమై ఉండదు, పాయింట్ క్యాచ్ చేసి ఉంటారు మీరు. ఇప్పుడు జరిగే క్లాస్లో మీరు చదువుతున్న క్లాస్లో డైరెక్ట్గా చెప్పేస్తారు, ఎందుకంటే ప్రీవియస్గా చెప్పారు కాబట్టి. సో మీకు ఇది ఎలా వచ్చిందో తలకోకుంటారు, తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 2/3 న్యూమినేటర్లో కనుక డినామినేటర్ ఉంటే అది డినామినేటర్లో వచ్చేస్తుంది చెప్పుంటారు, 3/4 అవుతుంది. ఆల్రెడీ మీ టీచర్ చెప్పే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, ఇలాగే రాసుకోవాలి. బట్ ఎందుకు, వై, నేను ఇలాగే ఎందుకు రాసుకోవాలి, రైట్? ఈ 4 పైకి తీసుకెళ్ళే బదులు 3 పైకి తీసుకెళ్తాను, రాసుకోకూడదా అంటే కూడదు. ఎందుకు కూడదో చూద్దాం మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం మనం, 2/3/4 అంటే ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్కి అయితే ఏదైతే ఉందో కొంచెం పెద్దగా తీసుకోండి, ఎందుకంటే మొత్తం ఫ్రాక్షన్కి ఇది బోన్ లాంటిది, బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, రైట్. సో ఇది చిన్న ఫ్రాక్షన్, ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ కాబట్టి ఇది చిన్నగా తీసుకుందాం. 2/3 రాస్తాను, 2/3/4 అని రాస్తాను. రాసుకోవచ్చుగా. మీకు గుర్తుందా ప్రీవియస్ క్లాస్లో మనం ఇలా ఏదైనా ఒకటి సింప్లిఫై చేయాలంటే న్యూమినేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, వాల్యూ మారదు అని చెప్పి అనుకున్నాం అనుకోలేదా? ఒకే నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. న్యూమినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసామో డినామినేటర్ కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ న్యూమినేటర్ 2, ఇక్కడ డినామినేటర్ 3/4. అది ఫ్రాక్షన్ అవ్వనండి, హోల్ నెంబర్ అవ్వండి, ఇంటిజర్ అవ్వండి, న్యాచురల్ నెంబర్ అవ్వండి, ఏదైనా అవ్వండి. ఈ 3/4 అనేది ఇక్కడ అంత మొత్తం, ఈ మొత్తం ఫ్రాక్షన్లో ఇది డినామినేటరు, ఇది న్యూమినేటర్. ఈ డినామినేటర్లో ఇంకో ఫ్రాక్షన్ ఉంది, దట్ ఈస్ 3/4, అది సెకండరీ. సో ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేయనప్పుడు నేనేం చేస్తానంటే నా సౌలభ్యం కోసం 4తో మల్టిప్లై చేస్తాను. ఎందుకు ఫ్రెండ్ 4తోనే మల్టిప్లై చేయాలి చూద్దరు కానీ, ఎందుకో మీకు అర్థం అవుతుంది సింప్లిఫైయింగ్. సో ఇక్కడ 3/4 ఇంటూ 4 ఉంది డినామినేటర్లో, ఇంటూ 4. సో ఇంతవరకే చూస్తే మీకు కనిపించేది ఏదైతే ఉందో 3/4 ఇంటూ 4 అనేది ఈ 4లో 1 టైం పోతుంది కదా. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8, 3 × 1 3, 8/3. ఇక్కడ మీ మాస్టర్ చెప్తే కూడా అంతే, 24/3, 3 మిగిలింది కదా. సో ప్రతిసారి మీరు ఈ ట్రిక్ గుర్తుంచుకున్నారనుకోండి, డినామినేటర్లో డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది అనే ట్రిక్ కనుక మీరు గుర్తుంచుకుంటే ప్రతిసారి ఇలా రాసుకుని న్యూమరేటర్ డినామినేటర్ ×4 అని చెప్పి రాసుకున్నాం, ×3 అని రాసుకున్నాం, చేయక్కర్లేదు. సో మీకు ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తారు, ఇక్కడే 8/3 అని రాసేస్తారు. అర్థమైనా ఎందుకు చేయాలి అలా? డినామినేటర్లో డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, ఎందుకు అవుతుందో మనకు చూపించాం. ఎనీథింగ్ ఇప్పుడు A/B/C అని తీసుకున్నారు అనుకోండి, A × C/B. డినామినేటర్లో డినామినేటర్ న్యూమరేటర్లో మల్టిప్లై అయింది కదా, A × C. ఓకే, ఇది ఒకటి. ఇలా కాకుండా ఫ్రాక్షన్ డినామినేటర్లో కాకుండా న్యూమరేటర్లో ఉంటే అలా, ఇక్కడ ఉంది న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఇంటిజర్ ఉంది, రైట్? 2/3 that is equal to 2/3 whole by 4. ఇక్కడ ఏం చేయాలి మీరు చెప్పేస్తారు ఈజీగా. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి కనిపిస్తుంది మీకు, ఫ్రాక్షన్ ఎక్కడ ఉంది, పైన ఉంది. ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంది, 3 ఉంది. సో బోత్ సైడ్స్ 3/3తో మల్టిప్లై చేస్తాం, వాల్యూ మారదు. ఎందుకు 3/3 is 1, 1తో దేన్ని మల్టిప్లై చేస్తాం అదే నెంబర్ వస్తుంది. అది ఆ ప్రాపర్టీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనుకున్నాం, అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ నెంబర్ సిస్టమ్ అయినా అదే అవుతుంది. సో ఇక్కడ
ఈ 3 గెట్స్ క్యాన్సిల్, పైన 2 మిగులుతుంది, కింద 4/4 into 3 ఉంటుంది. అదేగా మనం ఇక్కడ రాసుకున్నది. 4 into 3 3 into 4 అంటే ఒకటే. 2/3 into 4 ఇది ఎంత అవుతుంది? 2/12. ఇది కూడా 2/12. అర్థమైందా? ఇంకోటి చెప్తాను. 5/6 divided by 7 ఇలా ఉందనుకోండి. ఏం చేయాలి అప్పుడు మీరు చెప్పండి. That is equal to 5/6 whole by 7 into 6/6. ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, దీన్ని నలిఫై చేయాలి. నలిఫై చేయాలంటే దగ్గర డినామినేటర్ ఏముందో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒకసారి మల్టిప్లై చేస్తే సరిపోదు, వాల్యూ మారిపోతుంది. అప్పుడు డినామినేటర్లో కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 6 gets cancel. 5 into 1 5. ఇక్కడ 7 into 6. That is equal to 5/6 7s are 7 6 are 42. ఓకేనా? ఇలా కాకుండా ఇలా ఉంటే 5/6/7 5/6/7 ఉంటే దీన్ని ఇలా రాసుకోవాలి. 5/6/7 multiply by 7 on numerator and denominator. 7/7 7 gets cancel ఇక్కడ, ఎందుకంటే ఈ హోల్ ఫ్రాక్షన్ 7 మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ 5 into 7/6 into 1 టైం పోయింది కాబట్టి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 7s are 35/6. అంటే ఇక్కడ సింపుల్గా ఏమైంది? డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్ అయింది. ఇక్కడ ఫ్రాక్షన్ కనుక న్యూమరేటర్లో ఉంటే న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ డినామినేటర్లోకి వచ్చింది. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో వచ్చింది. ఇక్కడ నెంబర్స్ ఒకటే 5 6 7, ఇక్కడ 5 6 7, బట్ ఆన్సర్ తేడా వచ్చి చూడండి. 5/42 35/6. ఎందుకని 7 పార్ట్లో 5/6 5th of 6 or 5/6 పార్ట్ తీసుకుంటే ఎంత వచ్చింది? 5/42. అంటే ఇక్కడ 6/7 పార్ట్స్లో 5 తీసుకున్నాం. 6/7 పార్ట్స్లో 5 తీసుకున్నాం అంటే 35/6 వచ్చింది. ఓకే, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. దీన్ని ఇలాగే ఉంచగలం, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చలేము, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చగలం. ఓకే, సో దీంతో మీకు ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అయ్యి అనుకుంటున్నాను. ఫ్రాక్షన్స్ మనకి రేషియోస్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఫ్రాక్షన్స్ వస్తే రేషియో సమ్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ ఏదైతే ఫ్రాక్షన్స్ క్లాస్ ఉందో ఇది మీరు చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.